మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వార్డ్ శానిటేషన్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ అండి. మాకు ఫస్ట్ జీవో నెంబర్ 5ను చాలా సర్దుబాటు చేయాలి. రేషనలైజేషన్ ప్రక్రియ అనేది పూర్తి చేసిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ ఇవ్వాలి. మేము 5 ఏళ్లు దాటి సర్వీస్ లో ఉద్యోగం చేస్తున్నాం. ప్రమోషన్స్ ఇవ్వలేదు. ప్రమోషన్స్ ఇవ్వకుండా ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. రేషనలైజేషన్ లేకుండా ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు. దీని గురించి స్టేట్ వైడ్ మా వాళ్ళంతా అఫీషియల్ గా పొలైట్ గా గవర్నమెంట్ ని రిక్వెస్ట్ చేస్తున్నాం. కానీ అదేమి పట్టించుకోకుండా మా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్లో ట్రాన్స్ఫర్స్ మాడ్యూల్ నిన్న యాక్టివేట్ చేశారు. అంటే అది సో డ్యూరేషన్ వరకు ఉంటుంది. ఖచ్చితంగా మేము అప్లై చేయాల్సి వస్తుంది కూడా. ఒకవేళ చేయకుంటే ఎక్కడ వేస్తే అక్కడ వెళ్ళి జాబ్ చేసుకోవాలి. ఇలా కాకుండా మాకు ఏదన్నా పాసిబిలిటీగా మాకు పాజిటివిటీగా ట్రాన్స్ఫర్స్ చేస్తూ ఎలా ప్రమోషన్స్ ఇచ్చి ట్రాన్స్ఫర్ చేయాలని గవర్నమెంట్ ని కోరుకుంటున్నాం. అది కాక మాకు 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ ఇవ్వాలి. దయచేసి అవి కూడా ఇస్తే మాకు కూడా బాగుంటుంది. ప్రతి ఒక్క సర్వీస్ మేము గడప గడపకు అందిస్తున్నాం. మాకు కూడా కొన్ని బెనిఫిట్స్ అనేటివి ఉండాలి. అది శాలరీ పరంగా కానీ దేని పరంగా కానీ ఉండాలి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఇస్తే మా పిల్లలకి అందరికి 60% ఫీజులు కట్టి బుక్కులు కానీ అన్ని చేశాము. ఒక చోటు నుంచి ఒకరికి మా పిల్లల్ని మార్చుకోవాలి మాతో పాటు అన్న చాలా కష్టంగా ఉంది. దయచేసి దీనిపైన మాకు పాజిటివ్ గా గవర్నమెంట్ స్పందిస్తుందని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ టు ఆల్. మేము బద్దెల మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నామండి. గవర్నమెంట్ అనేటువంటి జీవో నెంబర్ 5 తీసుకొచ్చింది. ఈ జీవో నెంబర్ 5కి మేము గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో నెంబర్ 5కి మేము వ్యతిరేకం కాదు. కానీ దీనికన్నా ముందు మాకు రావాల్సినటువంటి సమస్యలు అంటే గ్రామ వార్డు సచివాలయాలకు రావాల్సినటువంటి సమస్యలు చాలా ఉన్నాయి. వాటిని క్లియర్ చేసి ఏ జీవో ఇచ్చినా ఏ ట్రాన్స్ఫర్ ఇచ్చినా మనం ముందుకు వెళ్ళడానికి అందరూ రెడీగా ఉన్నాము. వీటిలో ముఖ్యంగా మాకు సర్వీస్ పూర్తిగా ఇంకా చేయలేదు. అంటే ఏ ఉద్యోగి ఎట్లా వెళ్ళాలి, వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ ఏంటి, ఇవన్నీ క్లియర్ చేయకుండా ప్లస్ మాకు రావాల్సినటువంటి 2 నోషనల్ ఇంక్రిమెంట్లు 9 నెలల అరియర్స్ అంటే మాకు 2 సంవత్సరాల 9 నెలలకు మాకు ప్రొవిజన్ డిక్లేర్ చేశారనమాట. యాక్చువల్ 2 సంవత్సరాలకే చేయాలి. ఆ 9 నెలల అరియర్స్ మాకు ఇంకా ఇవ్వలేదు. ప్లస్ 2 సంవత్సరాల ఇంక్రిమెంట్స్ రావాలి, నోషనల్ ఇంక్రిమెంట్స్. అవి అన్నీ క్లియర్ చేసి అంతేకాకుండా మా సర్వీస్ రూల్స్ అన్ని క్లియర్ చేసిన తర్వాత మాకు ఏ జీవో ఇచ్చి మాకు ఎక్కడికి పంపించాడో మేము పోవడానికి రెడీగా ఉన్నాము. అంతేకాకుండా చాలా మందికి సమస్య ఏంటంటే సొంత మండలాల్లో జాబులు ఇవ్వాలనేటువంటి చాలా మంది అడుగుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చాలా మంది పిల్లలను స్కూల్లో జరిపించి ఇక్కడే సెటిల్ అయ్యారు చాలా మంది. అటువంటి వాళ్ళు మళ్ళీ వేరే ఊరికి పోయి ఈ 30,000 శాలరీతో పిల్లల్ని మళ్ళీ జాయిన్ చేయించుకోవాలంటే ఇబ్బంది పడతాం. కాబట్టి గవర్నమెంట్ కూడా ఈ విషయం జీవో నెంబర్ 5 పైన ఒక క్లారిటీ ఇచ్చి మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేస్తే మేము పోవడానికి రెడీ ఉన్నాం. అదే కాకుండా ఇంకొక ముఖ్యమైన సమస్య ఏంటంటే ఈ రిజిస్ట్రేషన్లో భాగంగా చాలా మందిని ఏం చేశారంటే ఎక్సెస్ చూపిస్తున్నారు. ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కావచ్చు, ముఖ్యంగా మున్సిపాలిటీలోనే వార్డులో బద్దెలోనే చాలా మంది ఆర్మిటీ సెక్రటరీ కావచ్చు, ప్లానింగ్ సెక్రటరీ కావచ్చు, ఏఎన్ఎంలు కావచ్చు, నెక్స్ట్ వచ్చి అడ్మిన్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళంతా ఎక్కువ మిగులు సిబ్బంది ఉన్నారన్నమాట. వీళ్ళందరినీ ఏం చేయాలనేటువంటి దాని గురించి మనకు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పుడు ఏ జీవో కూడా క్లారిటీ ఇవ్వలేదు. కాబట్టి ముఖ్యంగా ఇవన్నీ క్లారిటీ ఇచ్చి గవర్నమెంట్ కానీ మాకు ఈ జీవో నెంబర్ 5 కానీ రేషనల్ కానీ చేస్తే కానీ మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. వీటిని ముఖ్యంగా క్లియర్ చేయమని మేము గవర్నమెంట్ ప్లస్ విన్నవిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఈ రోజు మేము ఈ బద్వేల్లో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులందరూ ఇక్కడ సమావేశం కావడానికి ముఖ్య కారణము మాకు ట్రాన్స్ఫర్ గురించి జీవో నెంబర్ 5 విడుదల చేశారు. అందులో సొంత మండలాల్లో సొంత మున్సిపాలిటీల్లో పనిచేయడానికి వీల్లేదని ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మేము చాలా చిన్న ఉద్యోగులం అండి, రికార్డ్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగులం. మేము ఆల్రెడీ సచివాలయ ఉద్యోగులు అందరూ చాలా మంది నేటివ్ ప్లేస్ లోనే పనిచేస్తున్నారు. అదేవిధంగా పిల్లల్ని ఇక్కడే చదివించుకుంటున్నారు. కాబట్టి మీరు ప్రభుత్వం వారు దయ ఉంచి మా మీద దయతో ఈ సొంత మండలాలు అదేవిధంగా నేటివ్ మున్సిపాలిటీలో పనిచేయడానికి వీలు కల్పించాలని, అదేవిధంగా మా సచివాలయ ఉద్యోగ సమస్యలు చాలా ఉన్నాయి. అందులో ప్రొబేషన్ డిక్లేర్ కావడానికి చాలా టైం పట్టింది. 9 నెలల సమయం పట్టింది. ఈ 9 నెలల సమయానికి కావాల్సినటువంటి అరియర్స్ కూడా మంజూరు చేయాలని, అదేవిధంగా 2 నోషనల్ ఇంక్రిమెంట్స్ కూడా మంజూరు చేయాలని, అదేవిధంగా మాకున్నటువంటి సమస్యలను తీర్చాలని మేము ప్రభుత్వం వారిని కోరుతున్నాము. ఇది ప్రమోషన్ అనేది ఫస్ట్ ప్రమోషన్ కల్పించిన తర్వాతనే ట్రాన్స్ఫర్స్ అనేది చేపట్టాలి. అదేవిధంగా రేషనలైజేషన్ సమస్య కూడా ఉంది. రేషనలైజేషన్ సమస్యలో మిగులు ఉద్యోగస్తులు ఎక్కడ నియమిస్తారో అనేది మాకు స్పష్టత లేదు.
సో రేషనలైజేషన్ ప్రమోషన్ స్పష్టత వచ్చిన తర్వాతనే మాకు ట్రాన్స్ఫర్ కల్పించాలని మా యొక్క ఈ సచివాలయ ఉద్యోగుల డిమాండ్ అండి.